హాయ్ హలో వెల్కమ్ టు E96 ఎంటర్టైన్మెంట్. నేను మీ సౌమ్య. ప్రస్తుతం మనం రోజుకో న్యూస్ చూస్తున్నాం, వింటూనే కూడా ఉన్నాం. ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్ళాలి అంటే ఆలోచించాల్సిన విషయం. ఒక్కసారి ఆడపిల్ల గడప దాటి బయటికి వెళ్ళింది అంటే ఇంటికి తిరిగి ఎప్పుడు వస్తుంది అని ఆలోచిస్తారు పేరెంట్స్. అలాంటి పరిస్థితుల్లో మనకు తెలియని వారితో మనం మాట్లాడాలి అంటే, మన నంబర్ షేర్ చేయాలి అంటే ఆలోచించాల్సిన విషయమే. సో ఇక్కడ కూడా అదే పరిస్థితి జరిగింది. ఎవరో తెలియని వ్యక్తితో మాట్లాడడం వల్ల తను ఒక పెద్ద పెను ప్రమాదాన్ని తన వైపు తెచ్చుకుందనే చెప్పాలి. అసలు ఏం జరిగిందో ఒక్కసారి మనం చూద్దాం. కూకట్పల్లి వై జంక్షన్‌లో ఈ నెల 20న షాప్ సెల్లార్‌లో మహిళపై అత్యాచారం. హత్య చేసిన ఘటనలో నిందితులు అరెస్ట్ అయ్యారు. ఏసీపీ శ్రీనివాసరావు వివరాల ప్రకారం బీహార్‌కు చెందిన నితీష్ మరో మైనర్ సంగారెడ్డిలోని బార్‌లో పనిచేస్తున్నారు. 20న స్నేహితుడిని సికింద్రాబాద్‌లో ట్రైన్ ఎక్కించి రిటర్న్ అయ్యారు. కూకట్పల్లిలో మహిళను గమనించి మాట్లాడారు. సెల్లార్ తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేసినట్లు ఏసీపీ తెలిపారు. సో ఇదండి జరిగిన ఇష్యూ అయితే. మాట్లాడారు, ఎవరో తెలియని వ్యక్తులు మాట్లాడి తనని సెల్లార్‌కి తీసుకెళ్లి తనపైన అత్యాచారం చేసి మరీ చంపేశారు. దీని మీద పోలీసులు ఏమంటున్నారో ఒక్కసారి మనం విందాం. సో ప్రస్తుతం సెల్లార్‌లో జరిగిన ఈ ఘటనలో ఇక్కడ పోలీసులను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అమ్మాయి మృతదేహం అయితే ఉంది. సో దీని విషయంలో ఈ పోలీసులు వాళ్ళు చెప్పిన వివరాలు ఏంటో ఒక్కసారి నేను ప్లే చేస్తాను, వినండి. ఒక ఫోన్ కాల్ 10:30 సందర్భంలో ఒక ఫోన్ కాల్ కుక్కట్పల్లి ఇన్స్పెక్టర్ గారికి వచ్చింది. అన్నోన్ డెడ్ బాడీ మన గుడిషేట్ రోడ్ లోపల జంక్షన్ బై జంక్షన్ దగ్గర సెల్లార్లో అన్నోన్ డెడ్ బాడీ ఉంది అని చెప్పేసి ఒక ఫోన్ కాల్ వస్తే ఇమ్మీడియట్గా కుక్కట్పల్లి ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం అక్కడికి వెళ్ళి విజిట్ చేసి ఇమ్మీడియట్గా ఏసీపీ గారికి చెప్పగా నేను మరియు టీం కలిసి వెళ్ళి అక్కడ చూసుకొని డెడ్ బాడీని ఐడెంటిఫై చేసి టూస్ టీమ్ మరియు డాగ్స్ వాళ్ళని కూడా పిలిచి వాళ్ళతో చెక్ చేసిన తర్వాత ఈ అమ్మాయి పేరు తెలిసింది, చెప్పకూడదు పేరు. తెలిసిన తర్వాత మనకు సీసీ కెమెరాల ద్వారా వెరిఫై చేయగా ఒక బైక్ కనిపించింది. బైక్ మీద ఇద్దరు వ్యక్తులు వచ్చి తనను రేప్ చేసి మర్డర్ చేసినట్టుగా గుర్తించినాము. వెంబడే ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ ఎస్ఐస్ రామకృష్ణ మరియు చంద్రకాంత్, డిఏ గారు వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్. ఫోన్ కాల్ 10:30 సందర్భంలో ఒక ఫోన్ కాల్ కుక్కట్పల్లి ఇన్స్పెక్టర్ గారికి వచ్చింది. అన్నోన్ డెడ్ బాడీ మన గుడిషేట్ రోడ్ లోపల జంక్షన్ బై జంక్షన్ దగ్గర సెల్లార్లో అన్నోన్ డెడ్ బాడీ ఉంది అని చెప్పేసి ఒక ఫోన్ కాల్ వస్తే ఇమ్మీడియట్గా కుక్కట్పల్లి ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం అక్కడికి వెళ్ళి విజిట్ చేసి ఇమ్మీడియట్గా ఏసీపీ గారికి చెప్పగా నేను మరియు టీం కలిసి వెళ్ళి అక్కడ చూసుకొని డెడ్ బాడీని ఐడెంటిఫై చేసి టూస్ టీమ్ మరియు డాగ్స్ వాళ్ళని కూడా పిలిచి వాళ్ళతో చెక్ చేసిన తర్వాత ఈ అమ్మాయి పేరు తెలిసింది, చెప్పకూడదు పేరు. తెలిసిన తర్వాత మనకు సీసీ కెమెరాల ద్వారా వెరిఫై చేయగా ఒక బైక్ కనిపించింది. బైక్ మీద ఇద్దరు వ్యక్తులు వచ్చి తనను రేప్ చేసి మర్డర్ చేసినట్టుగా గుర్తించినాము. వెంబడే ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ ఎస్ఐస్ రామకృష్ణ మరియు చంద్రకాంత్, డిఏ గారు వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ రామచందర్ మరియు ఇతరులు అందరు కలిసి ఒక 4 టీములుగా విభజించుకొని డీసీపీ గారి ఆదేశంతో సీసీ కెమెరాలు చెక్ చేయడం జరిగింది. ఆ రోజు మనకు వై జంక్షన్ నుంచి స్టార్ట్ చేస్తే మనము పటన్ చెరువు దాకా సీసీ కెమెరాలు చెక్ చేసినాము. సుమారు ఒక 1200 సీసీ కెమెరాలు చెక్ చేయడం జరిగింది. ఏ సీసీ కెమెరాలో చెక్ చేసినా అది ఎర్లీ మార్నింగ్ 4 o'clock లైట్ వేసుకొని పోతున్నారు. ఆ సీసీ కెమెరాలో చెకింగ్ చేసినప్పుడు ఆ రిఫ్లెక్ట్ నెంబర్ రావటం లేదు. మనకు నెంబర్ క్లారిటీగా ఎక్కడ కూడా ఒక అక్షరం తప్పు వస్తుంది. దాన్ని ఒక 10 నెంబర్లతోటి A to Z వరకు వెరిఫై చేసి ఒక నెంబర్ మీద ఫిక్స్ అయితే ఆ నెంబర్ ట్రేస్ చేసుకుంటూ మనం పోయినప్పుడు ఈ 4 టీములు కూడా కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నారు. డిఏ గారు, ఇన్స్పెక్టర్, ఎస్ఐలు, స్టాఫ్ తిరుగుతుంటా
ఒక వ్యక్తి దగ్గరికి పోతే ఆ బండి ఒరిజినల్ ఓనర్ దొరికిండు. ఆ ఓనర్ని పట్టుకుంటే ఫలానా ఆయనకు అమ్మినా అని చెప్పిండు. మళ్ళీ ఆయన దగ్గరికి పోయినాము, ఆయన ఇంకో అతనికి అమ్మిండు. మళ్ళీ ఆయనను పట్టుకుంటే ఇంకో అతనికి అమ్మిండు. అతను ఢిల్లీలో ఉంటాడు. ఢిల్లీకి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటే ఫలానాడు దగ్గర ఉండొచ్చు సార్ అని అనుమానం వ్యక్తం చేసింది. అది పట్టుకొని వెళ్ళగా మనకు సంగారెడ్డిలో దొరికిరు. వీళ్ళని అదుపులో తీసుకొని విచారించినని వాళ్ళు ఒప్పుకున్నారు. డిమాండ్ చేసి జైలుకి పంపిస్తారు. పేర్లు వాళ్ళు వచ్చేసి నితీష్ కుమార్ దేవ్ ఎలియాస్ మహాంకాళి దేవ్, ఏజ్ 24 years. వీళ్ళు నేటివ్ వచ్చేసి బీహార్ డిస్టిక్. వీళ్ళు తిరుమల బార్ అండ్ రెస్టారెంట్ లో ఈయన పనిచేస్తాడు. నేటివ్ వచ్చేసి మైనరు, పేరు చెప్పడానికి రాదు. ఇతను కూడా ఆడ సంగారెడ్డి దగ్గర పనిచేస్తాడు. ఆ బార్ షాపులకు కూడా మేము పోయి చూసినాము, మాట్లాడినాము. వీళ్ళు ట్రేస్ అయ్యారు. ఇద్దరు ఒకటే దగ్గర పనిచేస్తారు. వీళ్ళు ఎర్లీ మార్నింగ్ మధ్యాహ్నం బీహార్ పోవడానికి ట్రైన్ ఉంది ఒకటి. వాళ్ళ ఫ్రెండ్ ఆ ట్రైన్ ఎక్కియడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చారు. వచ్చి రిటర్న్ లో అక్కడ బాలనగర్ దగ్గర వై జంక్షన్, మన కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గర టీ కొట్టు దగ్గర ఆగారు 4 o'clock. ఆగితే ఈ అమ్మాయి వీళ్ళని సైగ చేసి పిలిస్తే వీళ్ళు మాట్లాడుకున్నారు. ఏదో జరిగింది అక్కడ. జరిగిన తర్వాత సెల్లార్లకు తీసుకొచ్చి మానభంగం చేయడం జరిగింది. సో చూసారు కదండి, ప్రస్తుతం పోలీసులు తెలిపిన వివరాలు అయితే ఇవన్నమాట. సో కాస్త అమ్మాయిలు బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ అయితే చేస్తూ వస్తున్నారు. దీనిపైన పోలీసులు అయితే ఆల్రెడీ కేసుని ఆరా తీశారు. ఏం జరిగింది ఏంటి అనేవి కూడా తెలుసుకున్నారు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చూస్తూ వచ్చారు. కానీ మనకి పేరు మాత్రం చెప్పట్లేరు, ఎందుకంటే అది సెక్యూరిటీ పర్పస్లో చెప్పకూడదు కాబట్టి. సో ప్రస్తుతం అక్కడ జరిగింది అయితే ఇదండి. పోలీసులు ఈ విషయంలో అయితే చాలా రిస్క్ తీసుకొని మరి తన గురించి ఇక్కడ మనం చూడొచ్చు క్లియర్గా. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయడం కానీ అంతా చేశారు. అండ్ బైక్ విషయంలో కూడా మనం చూస్తూ వచ్చాం కదా, ఆల్రెడీ ఒక బైక్ ఎవరి పేరు మీద చెక్ చేస్తే అది వేరే వాళ్ళకి అమ్మారని, ఆ వేరే వాళ్ళు ఇంకొకరికి అమ్మారని చెప్పేసి. సో ప్రస్తుతం ఇలాంటి ఇష్యూస్ చాలానే జరుగుతున్నాయి కాబట్టి ఎస్పెషల్గా అమ్మాయిలు అయితే అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఇప్పుడు షీ టీమ్లని అవన్నీ ఇవన్నీ చాలా అయితే యాప్స్ వచ్చాయి. మనకి పోలీస్ సిబ్బంది ఎస్పెషల్గా అమ్మాయిలకైతే ఎప్పుడు తోడుగానే ఉంటాం, 24/7 అని చెప్తూ వస్తున్నారు. సో కాస్త అప్రమత్తంగా ఉండి ఇలాంటి వాటికి దూరంగా ఉంటే మీరు మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉండొచ్చు. ఇలాంటి వాటికి కాస్త మీరు దూరంగా ఉంటే మంచిదని చెప్పేసి చాలామంది కామెంట్స్ కూడా చేస్తూ వస్తున్నారు. వీళ్ళనైతే ప్రస్తుతం రిమైండర్లోకి తీసుకున్నారు. వాళ్ళు నేరం చేసినట్లు కూడా ఒప్పుకోవడం జరిగింది. సో అందులో ఒక అతను ఇంకా మైనరే, ఇంకొక అతను 24 years. 24 yearsలో ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డారు అంటే అసలు వాళ్ళని ఏమనాలో కూడా అర్థం అవ్వట్లేదు. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ప్రస్తుతం జరిగిందైతే ఇదండి. మీరేమనుకుంటున్నారు మరి? వాళ్ళకి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.